హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురళి విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేనైతే నా వ్లాగింగ్ ఛానల్ వచ్చేసి నా వ్లాగింగ్ వీడియోస్ అయితే ఇంకా మీకు మంచి క్వాలిటీతో చూపించాలని, సినిమాటిక్ స్టైల్లో చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఒకటి ఆన్లైన్లో 4K డ్రోన్ కెమెరా అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత వీడియో క్లారిటీ ఎలా ఉంది, నేను ఎలా తీసుకున్నాను, ఎంత పడ్డది అని అన్ని వివరంగా మీకు చెప్తాను. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు కూడా అవగాహన వస్తుంది ఏంటంటే ఇలాంటి కెమెరా తీసుకోవాలా వద్దా అన్నది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ ఇదేనమాట డ్రోన్ ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్రస్ వాటి మనం ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి మన అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఉంటుందన్నమాట. సో తీస్తే ఇలా మనకు ఒకటి అందమైన బ్యాగు ఇలా ఉంటుంది. సో మనం దీన్ని ఇలా జిప్ ఓపెన్ చేసేసి తీస్తే సో ఇదన్నమాట డ్రోన్. ఇలా వచ్చేసి ఇది రిమోట్ బాగానే ఉంది. తర్వాత డ్రోను చాలా బాగుంది కదా. పక్కన తీసుకుంటే దీంట్లో వచ్చేసి బ్యాటరీ ఒకటే వచ్చింది. ఇలా తీసుకుంటే ఇంకా ఇది వచ్చేసి క్యాట్లాగ్, మనం ఎలా ఆపరేటింగ్ చేయాలి, ఏ బటన్ యూజ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మొత్తం మనకు వివరంగా ఇంగ్లీష్లో ఇచ్చారు. అలాగే చైనీస్లో కూడా ఉంటుంది. ఇటు పక్క చైనీస్, ఇటు పక్క ఇంగ్లీష్. సో దీని పక్కన పెడితే మనకు వచ్చేసి దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇవి వచ్చేసి రెక్కలు, తర్వాత ఒకటి డాటా కేబుల్. ఇది బహుశా నేను అనుకుంటాను ఇది బ్యాటరీ ఛార్జర్ అనుకుంటాను. ఎస్, ఛార్జింగ్ పెట్టడానికి కేబుల్ యూజ్ చేస్తాం. అలాగే ఇవి వచ్చేసి గార్డ్స్, రెక్కలు విరిగిపోకుండా వాటికి గార్డ్స్ పెడతారు ఇదన్నమాట. సో బ్యాగ్ని పక్కన పెట్టేస్తే మనకు ఇదన్నమాట డ్రోన్. సో ఇది వచ్చేసి బ్యాటరీ, మనం బ్యాటరీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూస్తే మనకు ఫ్రంట్లో ఒక కెమెరా ఉంది, అలాగే కింద ఒక కెమెరా, డ్యూయల్ కెమెరా అని చెప్పారు కదా. సో ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. దీని మీద పెట్టేసి సో ఇది రిమోట్ అనమాట. ఇవి 2 జోయిస్టిక్స్. ఇంకా మీకు తెలుసు కదా, ఇది ల్యాండింగ్, ఇది అప్పు. సో ఇవన్నీ వచ్చేసి ఇంకా ఇటు బ్యాక్ సైడ్లో ఇటు 2 బటన్స్, ఇటు 2 బటన్స్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి ఇది బ్యాటరీకి సంబంధించింది. సో ఇందులో వచ్చేసి 1.5 వోల్ట్ 3 బ్యాటరీస్ వస్తాయి. సో నేను ముందుగానే తీసుకొచ్చుకున్నాను బ్యాటరీస్. సో ఆ బ్యాటరీస్ ఏంటంటే ఇప్పుడు వేసి చూద్దాం. సో ఈ విధంగా పెట్టేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇవి మనము పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది మన ఇష్టం. సో ఈ గార్డ్స్ వచ్చేసి రెక్కలకి మనము ఇలా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మనం ఈ కింద ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ తోటి ఇలా ఫిట్ చేయొచ్చు అనమాట. సో మనం సో ఈ విధంగా స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫ్రంట్లో చూసుకుంటే 2 ఫ్లాష్ లైట్లు వస్తాయి. సో ఈ విధంగా దీని పక్కన పెట్టేసి సో ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత మన మొబైల్ వచ్చేసి ఈ బార్కోడ్ను స్కాన్ చేస్తే కనుక మనకు ఈ యాప్ దొరుకుతుంది. మొబైల్ వచ్చేసి స్కాన్ చేసినామనుకో, స్కాన్ చేస్తే మనకు ఈ యాప్ వస్తుంది. యాప్ నేను ముందుగానే డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మనం స్టార్ట్ చేసేస్తే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత, ఆన్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళేసి మొట్టమొదటిగా మనం దీన్ని వైఫై ఆన్ చేసుకోవాలి. వైఫై ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చింది చూసినారా, వైఫై, ఈ నెంబర్ వచ్చింది కదా, దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం యాప్లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ఈ రికార్డింగ్ వచ్చేస్తే
రికార్డింగ్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఈ విధంగా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మీకు బయటికి వెళ్ళి నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఒమాన్లో అయితే ఇలా డ్రోన్ ఎగరడం అలౌడ్ లేదు, కానీ అయినా సరే సాహసం చేసి మీకోసం ఇలా బయటకు వచ్చి చూపిస్తానని చెప్పేసి ఆన్ చేసి ఎగరేస్తున్నాను. సో ఇలా ఉంది. ఎగిరించిన తర్వాత దీని విజువల్స్ నేను ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ పిల్లి అయితే ఏదో పిట్ వచ్చిందని చెప్పేసి నా డ్రోన్ ఎంబటిన పడ్డది. సరే అని చెప్పేసి గమ్మత్తుగా ఉంది. ఈ డ్రోన్ అయితే అదే ఎగురుతుంది, అదే కింద పడిపోతుంది. మేమైతే మీకు ఈ విజువల్ చూపించడానికి నేను నా ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాము. ఎన్నో ఊహించుకున్నాను కెమెరా ఎంత బాగుంటుందో, మంచి షార్ట్స్ తీసి మంచిగా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ మేము అనుకున్నంత క్లారిటీగా రాలేదు వీడియో. కెమెరా వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అది వచ్చేసి $20 alibaba.comలో నేను తీసుకున్నాను. పర్లేదు, చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ఫ్రెండ్స్ చూశారు కదా దాని కెమెరా క్లారిటీ, అలాగే ఆ వీడియో క్లారిటీ చూశారు కదా. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకున్నానేమో అని అనిపిస్తుంది. సో మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాంటివి తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకరి. ఒకవేళ మీకు డ్రోన్ కొనాలని సోప్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఒక 30,000 నుంచి 60,000 లోపల ఒక మంచి డ్రోన్ తీసుకోండి, బాగుంటుంది. ఒకవేళ తీసుకుందాము అని అనుకుంటే కనుక మీకు హ్యాండ్ ప్రాక్టీస్ కానీ లేదంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ తీసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. సో ఫ్రెండ్స్, నేనైతే సాటిస్ఫై కాలేను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.